అంటే అన్న పేరునని కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ రోజున ఎన్డీఏ కూటమి ఉన్న చంద్రబాబు వీళ్ళందరూ దోచుకుంటున్నారు. లోకేష్ కూడా విదేశాలకు వెళ్తానికి పెట్రోల్ తీసుకురావడానికి కాదు, ఇక్కడ దోచుకున్నదే అక్కడ పెట్టడానికి, లేదా అక్కడ దోచుకున్నది ఈయన అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లో దాచడానికి మూటలు తీసుకెళ్ళి లోకేష్ దాచుకుంటున్నాడు అని చెప్పి కూడా పేరునని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అంటే గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు కూడా మంత్రులను తీసుకొని దావోస్ అవన్నీ వెళ్ళారు, లేకపోతే నువ్వు మీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళావు, దాచిపెడతానికి వెళ్ళావా, దాచుకోవడానికి వెళ్ళావా? మేము అలా వెళ్ళట్లా, ఖాళీ చేతులతోటి ఊపుకుంటా వెళ్తా ఉన్నాం. వచ్చేటప్పుడు భారీ పెట్టుబడులతోటి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రానికి వస్తే ఇగో మా గవర్నమెంట్ ఈ రకంగా మీకు సహాయం చేస్తుంది, మీరు మా పేద ప్రజలు కానీ మా రాష్ట్రం కానీ అగ్రగామిలోకి వెళ్ళడానికి మీరంతా కూడా ఒక సహాయం చేయండి అనేటువంటి ఒక ధోరణితోటి మా నాయకులు వెళ్తూ ఉన్నారు. కానీ దాన్ని కూడా భువనేశ్వరి గారి మీదో, నారా బ్రాహ్మణి గారి మీదో, లోకేష్ గారి మీదో, చంద్రబాబు గారి మీదో, నిజంగా మా నాయకులు పేరు చెప్పుకుంటేనే మీకు పబ్బం గడుస్తుందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా నాయకుల్ని ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టే మీరు ఉత్సరణ లేకపోతే మీకు అసలు పరిస్థితే ఉండదు. కాబట్టి మా నాయకులు పేరు చెప్పుకుంటా ఉన్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిక్కచ్చిగా ప్రతి సంవత్సరం ఇగో మా ఆదాయం ఇంత, మాకు వచ్చేది ఇంత, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఇంత, దీనికి మించి రూపాయి ఉన్నా మీరు తీసుకోవచ్చు, ఏ నిమిషానైనా సంతకం పెడతానికి మేము రెడీ అని చెప్పేటువంటి ఫ్యామిలీ ఏదన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. దానికి మేము కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం. కానీ మీరేం చేస్తా ఉన్నారు? పొద్దున్న లేస్తే వీళ్ళు దోచుకున్నారు, ఆడోళ్ళు ఇంకోటి అనేది లేకుండా. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నీ భార్య భారతీరెడ్డి గురించి మా కార్యకర్త ఒకటి మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేసినటువంటి సంస్కృతి, అటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇంకొకసారి మా నాయకుల యొక్క ఫ్యామిలీల గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడితే, నీ గురించి మాట్లాడటానికి నోరెత్తితే నువ్వు ఫ్యామిలీతో కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మనం చేసేటువంటి విమర్శ చక్కగా వినసొంపుగా ఉండాలి, చక్కగా అవతల కూడా దానికి రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. కానీ వ్యంగ్యాస్త్రాలతోటి నాకేదో కొంచెం వచ్చు కదా, నాకు నాలెడ్జ్ ఉంది కదా అని వ్యంగ్యాస్త్రాలు చేస్తే అవతరాలకు వ్యంగ్యాస్త్రాలతో చెప్పే పరిస్థితి రాకపోవచ్చు. ఆ తర్వాత అయ్యేటువంటి పరిణామాలకి నువ్వే బాధ్యుడు అనే విషయాన్ని మాత్రం తెలియజేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో యువత మనకి ఒక పెట్టుబడి, ఆ యువత ఎలా ముందుకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు విద్యార్థుల పట్ల ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా, గవర్నమెంట్ పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఉండాలి, మనం టూలెట్ బోర్డు పెట్టాలి, ఇక్కడ లేదు వేకెన్సీ లేదు అనేటువంటి పరిస్థితి తీసుకురావాలని కష్టపడతా ఉన్నాను. దానికి మనం సహాయం చేయకపోయినా పర్వాలా, కానీ నిజంగా చేస్తూ ఉన్నారా లేదా, చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారా లేదా, అభివృద్ధి జరుగుతూ ఉందా లేదా అని పేరెంట్స్ మీటింగ్లో జరుగుతూ ఉంటే మేము వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉన్నాయి. కానీ మీరేం మాట్లాడుతూ ఉన్నారు అంటే నీ కొడుకు మాట్లాడితేనేమో అది నిజాయితీతో మాట్లాడినట్ట పెన్నని, అవతల వాళ్ళు మాట్లాడితే అదేదో ద్వందార్థమా. ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు, మీరు సిగ్గు తెచ్చుకోవాలి ఆ పిల్లలను చూసి. మీరు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో అంత ఉందాతనంగా ప్రవర్తించారా? కానీ పిల్లలు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా ఎంత ఉందాతనంగా ప్రవర్తించారు చూసి నేర్చుకోండి. వయసు రాగానే సరిపోదు, బుద్ధి జ్ఞానం ఉండాలా. అంటే మేము దోచుకున్నాం, ఆ దోచుకున్న డబ్బుతో మదంతో ఏదైనా మాట్లాడతాం అని మాట్లాడితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దానికి ఉదాహరణ మీరు ఎన్నో చూశారు. మంది మార్బలం ఉన్నారని డబ్బు ఉందని వల్లభనేని వంశీ మాట్లాడాడు. ఏమైంది? ఈరోజు నాకు రాజకీయాలు వద్దనేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా నీ పరిస్థితి ఏంటి? అయ్యో నా భార్యను ఇరికిచ్చారని. ఎవరు ఇరికిచ్చారా? పందికొక్కుల్లాగా పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని దోసుకొని అమ్ముకు తప్పి ఈరోజు నువ్వేం మాట్లాడుతూ ఉన్నావా? ప్రెస్ ముందుకు వచ్చి వేదాలు వల్లిస్తావా? పేరునని సిగ్గుండాలా. మన భార్య మీదకి వస్తేనేమో ఒక ఏడుపు, ఇంకో భార్యల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం వ్యంగ్యాస్త్రాలు. ఏముండాలా? చదువుకున్నావు, జ్ఞానం ఉండాలి, నీ కొడుకు కూడా భవిష్యత్తు ఉంది,
మనం మాట్లాడే మాట బయటకు వచ్చేటప్పుడు దీని యొక్క పర్యవసానం నా కొడుకు మీద పడకూడదు, వాడి రాజకీయ భవిష్యత్తు కూడా బాగుండాలనేటువంటి విధంగా నీ ప్రవర్తన ఉండాలి తప్పితే లోకేష్ మీద అయితే ఒక రకంగా మాట్లాడతా, నా కొడుకు మీద అయితే ఒక రకంగా మాట్లాడతా అంటే మనం రాష్ట్రంలో ఉన్న ప్రజలం ఏ పార్టీలో ఉన్నా అన్నదమ్ముల్లాగా మాట్లాడుకునేటప్పుడు విమర్శ చేసుకునేటప్పుడు సద్విమర్శలాగా ఉండాలి తప్పితే ప్రతిదీ కూడా నేను గొడ్డగాల్చి చేస్తాను మీరు దానికి సమాధానం చెప్పుకోండి. ఎవరే నువ్వు చెప్పేదేంటి? నేను 100 వేస్తాను నీ మీద, పొద్దున్న లేస్తే నువ్వు తుడుచుకోవడానికే సరిపోద్ది. కానీ అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మా నాయకులు మాకు కల్పించరు. మాకున్నదల్లా ఉన్న వాస్తవాన్ని చెప్తాం. ఒకవేళ నిజంగా ఇది మేము చేయలేకపోతే చేయలేమని చెప్పేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇప్పటికైనా సరే ప్రజల మెప్పు ఎలా పొందాలి అనేటువంటి దాని మీదే మీరు ఆలోచన చేయండి తప్పితే నారా లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో తిడితే రాష్ట్ర ప్రజలందరినీ తిట్టినట్టు. ఎందుకంటే ఈ 5 కోట్ల మంది ప్రజల తరపున వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? 5 కోట్ల మంది జనాల్లోకి వెళ్ళే జేబులో డబ్బుని ఏ రకంగా దోచుకోవాలని దోచుకున్నారు కాబట్టి మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనశ్రవంతిలోకి చాలా చక్కగా ఉండే విధంగా మీ ప్రవర్తన ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఏదైతే పేరెంట్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిల్లలతో కలిసి భోజనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్లేట్ కూడా లోకేష్ తెస్తూ ఉంటే దాన్ని కూడా అంబటరాంబాయి వ్యంగ్యకరిస్తూ ఈ రోజు ప్లేట్ నువ్వు తీస్తున్నావు, రేపొద్దు నీ కుర్చీ తీసేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా అంబటరాంబాయి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు అన్న? సార్ నీ వ్యంగ్యాన్ని నువ్వు పేరునని చంద్రబాబు నాయుడు గారు తీసిన ప్లేట్ని నారా లోకేష్ బాబు గారు తీశారని చెప్పి అంబటరాంబాబు అంటున్నాడు. నేనేమంటున్నా తప్పే ఉన్నాయా? రేపొద్దున మా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదా? ఏమో ఇన్ని వేల కోట్లు దోచి తండ్రి ఓ పక్కనే శవమై ఉంటే నేను ఈ చీఫ్ మినిస్టర్గా సంతకాలు సేకరణ చేయలేదే నారా లోకేష్ బాబు. ఎక్కడైతే ఓడిపోయాడో అదే నియోజకవర్గంలో పంతం పట్టి ప్రజల యొక్క మన్నలను పొంది బంపర్ మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రంలో మంగళగిరిని ఒక అగ్రగామిగా నిలబెడటానికి అతను అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్ స్థానంలో కూర్చుంటే తప్పేంటి? అయినా చీఫ్ మినిస్టర్ మా పార్టీలో చీఫ్ మినిస్టర్ని నిర్ణయించాల్సింది పేర్ని నానియో జగన్మోహన్ రెడ్డి కాదుగా. మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలు ఉంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పే ఉంది దాంట్లో. దీన్ని ఏదో నువ్వు వ్యంగ్యాస్త్రంతో చెప్పక్కర్లా రాంబాబు. ఇదేనా పావుగంట అరగంట కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థానం పావుగంట అరగంట అయితే 5 నిమిషాల్లో అయిపోద్ది అంబటరాంబాబు. ఒక ముఖ్యమంత్రి స్థాయి చేయాలంటే అన్ని శాఖల మీద పట్టుండాలి, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు తెలిసి ఉండాలి. ఏ జిల్లాకి వ్యత్యాసాలు ఉంటాయి, ఆ జిల్లాలకి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ నాయకులందరినీ సమన్వయం చేయాలి. ఆ సమన్వయం చేసేటువంటి ఇది క్రమశిక్షణ మా పార్టీ నాయకుల్లో మా యువ నాయకుడికి ఉంది. తప్పే ఉంది దాంట్లో. సరే నువ్వు అన్నదే నేను చెప్తున్నా, మా నాయకుడు అవుతాడు. ఏంటి నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటయ్యా? ఈ రాష్ట్రంలో ఉండలేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపో అంబటరాంబాబు. డెఫినెట్గా మా నాయకుడు చీఫ్ మినిస్టర్ అవుతాడు.